ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము బాబు. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తప్ప మేమేమి చెల్లించలేమని మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరము ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూనే మనము స్తుతిద్దాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధిద్దాం. అలనాడు శిష్యులు కూడా మేడ గదిలో ఒకే స్వభావముతో ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో వారు ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలల వలె వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడినారు. మరి ఈ రోజు కూడా మనం అందరము కూడా ఒకే మనస్సుతో ఒకే స్వభావముతో ఆయన పిలుద్దాం అమ్మా. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ మన దేవుడు విడువని దేవుడు, వెడబాయిన దేవుడు, నేనున్నానని మనకి వెన్ను తట్టిన దేవుడికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతావు? ఒక స్థుతులు మాత్రమే స్తుతించినప్పుడు ఎరికో గోడలే కూల్చబడ్డాయి, ఎరికో గోడలే పగిలిపోయినాయి, ఎన్నో రోగాలు విడిచిపోయినాయి, ఎన్నో చనిపోయిన వారి సహితం లేపబడ్డారు. ఇటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ బిడ్డ ఏ ఆశతో, ఏ కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, బాధతో వచ్చిందో ప్రతి బిడ్డను దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ప్రతి బిడ్డ నోటి నిండా నవ్వించబోతూ ఉన్నాడు. అడిగిదాం. మౌనంగా ఉండే సమయం కాదు ఇది, మౌనంగా ఉండే సమయం కాదు. ఆయనతో మనం మాట్లాడే సమయము, అడుగుదామయ్యా. హల్లెలూయా. ఎక్కడో పెద్ద కప్పల మీద మనల్ని ఇజ్రాయేలు నడుగొడ్డుల మనల్ని నించబెట్టాడు మన దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సమాధానకర్తవయ్యా, సమాధానానికి అధిపతి అయిన దేవుడు. అయ్యా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయ్యా నిన్ను మనస్సుతో నిన్ను ఆరాధించాలని, నిన్ను ఆరాధించాలని ప్రభా మేమందరం వచ్చాం. అయ్యా ఎన్నో పనులు ఉన్నప్పటికీ, ఎన్నో పనుల భారాలు ఉన్నప్పటికీ అవన్నీ విడిచిపెట్టి ఎంతో ధనాన్ని హెచ్చించి, ఎంతో సమయాన్ని హెచ్చించి అయ్యా నిన్ను స్తుతించడానికి వచ్చారు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ కష్టాన్ని చూడండి, ప్రతి బిడ్డని చూడండి ప్రభా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. హల్లెలూయా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ఆయనను పూర్ణ మనసుతో ఆరాధన చేద్దాం. అందరం కలిసి పాడదాం. వచ్చినటువంటి పాట హృదయపూర్వకంగా కండ్లు మూసుకుని ప్రేమించాలి పాడదాం. అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతు. ఆయన వైపు చూస్తున్నారు. ఆసక్తితో మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఇంతవరకు ఆదుకున్నావు. అవును, సంవత్సర కాలం అంతా నిన్ను రెక్కల చోటున భద్రపరిచాడు. ఆయన నిన్ను భద్రపరిచే యేసుకు కృతజ్ఞత స్తుతులతో ఆయన ఇంతవరకు ఆదుకున్నావు. అవును ప్రభా, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను.
శక్తితో ప్రేమించుదాం అధికముగా ఆరాధించును ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించుదాం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించుదాం యేసయ్యాని స్తోత్రం నాయన. ప్రేమ కలిగిన దేవుడు నీవు నాయన, కృప చూపించే దేవుడు నాయన. నాయన ఎంత మంచి దేవుడు నాయన. నాయన దినవెంబడి దినము ప్రభు కాపాడుతున్న దేవుడు నాయన. ఎంతో మందికి నీ ధన్యత మాకు ఇచ్చావు ప్రభు, నీకు ఆదిస్తోత్రం నాయన. ఏ పాట వారము ప్రభువా ఎంతలో కనబడి ఎంతలో మాయమై జీవితాలు ప్రభు. హల్లెలూయా. యేసయ్యాని స్తోత్రం. ఆశ్చర్యమే కలుగుచున్నది అయ్యా, ధన్యవాదం యేసయ్యా. యేసురాజా అయ్యా ధన్యవాదం యేసురాజా. మన చూచు దేవుడండి, మన కాచు దేవుడండి, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఆయన కాచు దేవుడు నా తండ్రి, చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, పరిశోధించిన దేవుడండి. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. అందమునే ఉండగని కన్నులకు మరుగైనే ఉండాలే. ఉండగని కన్నులకు మరుగైనే ఉండాలే. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం మనస్ఫూర్తిగా యేసురాజా, ధన్యవాదం స్తోత్రం నాయనా. యేసురాజా,
ప్రభువా. యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మనం చూచిన దేవుడండి, కాచిన దేవుడండి. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవా ప్రభువా, ఈ యొక్క నెలాఖరిలో ప్రభు ఉన్న మమ్మల్ని పవిత్రపరిచి నాయనా జెరూసలేము ప్రాంతంలో ప్రభా ఈ యొక్క ప్రయత్నంలో ఉంచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మందిని ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. మాకంటే గనులు గొప్పవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. ప్రభువా నాయన మమ్మల్ని దాచావు, కాచావు, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. బ్రతికి ఉన్న మేము ప్రభా నిన్నే కొనియడానికి, నిన్నే స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ ధన్యత నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఉండవలసిన వారు ప్రభా డైడా ఎక్కడ ఉంచో నీకు వేలాది స్తోత్రం. కృతజ్ఞతతో ప్రభా నేను కొనియడానికి సహాయం దయచేయమా. ఇదిగో ప్రభా ఎవరు ఏ అక్కర్లు, ఈ ఇరుకులు, ఇబ్బందులు ఎరిగిన దేవుడు నాయన వారందరూ అక్కడ తీర్చుమడుగుతున్నాం. ఇదిగో ప్రభా మా ఎన్నుకున్న దాసును మీరు ఆశీర్వదించమని ప్రభా నీ ముఖాంతములోంచి ప్రభా నీ మాటలు సూటుగా మాతో మాట్లాడుతున్నాం. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరికి ఏ ప్రభా మాటలు అవసరమో నీరు కట్టి ఫలింప చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పవిత్రమైన ఉన్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నట్లయితే మరి ఈ సమయంలో దేవుని యొక్క దాసులు దైవజనులు ప్రభుదాస్ గారు మరొక 3 నిమిషాలు దేవుని యొక్క 5 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని చెప్పి బోనస్ 2 నిమిషాలు ఇచ్చామండి.